డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు జరిగాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశానికి ఒక దిశ తీసుకువచ్చి అంటరానితనాన్ని రూపుమాపి అందరికీ సమానత్వం కావాలన్నారని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు అన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ప్రపంచ మేధావి అయ్యారని ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిలా విగ్రహానికి నాయకులంతా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారీ ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు కమిడి ప్రవీణ్ కుమార్, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధురి, పి పావన ప్రసాద్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, పాము రాజేంద్ర ప్రసాద్, పుణ్యమంతుల రజని, పెయ్యల చిట్టిబాబు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కె వెంకటాచార్య, ఎం ఆశీర్వాదం, బార్ అసోసియేషన్ వడ్డీ నాగేశ్వరరావుతో పాటు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మరి ఈ నెలంతా కూడా ఎంతో ఘనంగా మన నియోజకవర్గంలో కాదు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఎంతో గొప్పగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఆయన మన దేశానికి ఒక దిశ చూపించి ఆయన చిన్నతనం నుంచి కూడా ఆయన చదువుకున్నప్పటి నుంచి కూడా ఈ దేశంలో ఉన్న అంటరాని తరాన్ని తరిమి కొట్టాలి, అందరూ కూడా సమానత్వం ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడి చదువుకుని విదేశాలకు కూడా వెళ్లి డాక్టరేట్ పొంది ఆయన మళ్లీ చట్టసభలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి ఒక వరంలా ఇవ్వటం, దాన్ని అమల్లో ఇప్పుడు కూడా మనం అమలు జరుపుకోవడంలో మన దేశంలో ముందుంది. మరి దాంట్లో భాగంగా మేమందరం కూడా ఆయన యొక్క ఆశయం ఏదైతే ఉందో ప్రధానంగా అందరూ కూడా చదువుకోవాలి, ఎడ్యుకేట్. అందరూ చదువుకున్నట్టయితే అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ పబ్లిక్ లో ఉన్న అవేర్నెస్ రావడం కానీ వాళ్ళ కుటుంబానికి ఒక ఇదిగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆ అంటరానితనాన్ని తరిమి కొట్టి అందరూ సమానత్వం ఉండాలనే గొప్ప ఉద్దేశంతో ఆయన ఈ రాజ్యాంగాన్ని రచించి మనకి ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి కేవలం మా అంబేద్కర్ గారు ఒక్క ఎస్సీలకనే కాదు అన్ని జాతులకి కూడా మరి ఒక ఎన్నో మార్గదర్శకాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అంబేద్కర్ గారు. అందుకే ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. ఆ అరుదైన అనుభవం ఎవరికి లేదు, గౌరవం. మరి అటువంటి జయంతులు మన నియోజకవర్గం మన కోనసీమలో ఎంతో అద్భుతంగా ఒక పండగ వాతావరణంలో చేసుకుంటారు. ఉదయమే మరి ఎర్రగర్రలో కూడా ఎమ్మెల్యే గారు, మేము అశోక్ గారు అందరూ కూడా వెళ్ళాం బ్రహ్మాండంగా. అక్కడ కూడా జయంతి ఈ నెలంతా కూడా అన్ని చోట్ల పెద్ద ఎత్తున అందరూ కూడా పిలుస్తాం. ఒక పండగ వాతావరణం, ఆ ఊరంతా కూడా ఆ రోజు పండగ కంటే ఎక్కువగా అంబేద్కర్ గారిని పూజిస్తారు కాబట్టి మన ఏరియాలో ఎక్కువగా జరుగుతుంది. మనం చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాల్లో మమ్మల్ని పాల్పంచుకునే అవకాశం కల్పించారు. తప్పనిసరిగా మాకు హరీష్ గారికి నాకు రెండోసారి అసెంబ్లీకి వెళ్ళడానికి, మొదటిసారి పార్లమెంట్ కి వెళ్ళడానికి మన హరీష్ గారికి అవకాశం ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మరి హరీష్ గారు మేము కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన బాలయోగ్ గారు మన నియోజకవర్గం పేరు చెప్తే బాలయోగ్ గారు ఎక్కడికి వెళ్ళినా మా బాలయోగ్ గారి నియోజకవర్గం అని చెప్పుకుంటాం గర్వంగా. ఎందుకంటే ఆయన ఆ రోజు స్పీకర్ స్థాయిలో ఎన్నో మన నియోజకవర్గం కాదు మన జిల్లాకి కానీ మన రాష్ట్రానికి కానీ మన కోనసీమకి కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు 216 హైవే కానీ ఆనవదులకి బ్రిడ్జ్ కానీ అనేక శాశ్వత పరిష్కారాలు చివరి గ్రామాలన్నింటికి ఒక బ్రిడ్జ్ చేసినా, మంచినీళ్ళు ఇచ్చినా, కరెంట్ ఇచ్చినా అన్ని కూడా ఆ బాలయోగ్ గారు బచ్చన సుబ్బారావు గారి టైంలో జరిగినాయి. కాబట్టి మనం అందరం గర్వంగా ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం అటువంటి పెద్దల విషయాలు. అదేవిధంగా వాళ్ళ ఆశయాలతో మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో మన నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలి, అన్ని జాతుల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు నమస్కారాలు చెప్పి